ఆత్మవిశ్వాసం మార్కెట్లో కొనుక్కుంటే దొరికేది కాదు. ఆత్మబలం మరెవరో ఇస్తే వచ్చేది కాదు. దొర పోకడలను ఎదిరించి నిలిచి సత్తా చాటిన ఆ వ్యక్తి ఇప్పుడు లోక్సభ సమరంలోకి దూకుతున్నారు. నాడు ఆత్మగౌరవం కోసం పోరాడాడు, నేడు అభివృద్ధి కోసం ప్రధాని మోదీ మార్గనిర్దేశంలో నేను సైతం అంటూ కదులుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ జెండా రెపరెపలాడేలా చేసిన ఈటెల తాజాగా జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో నిజమైన ఆత్మగౌరవాన్ని తెలంగాణ ప్రజలకు సిద్ధింప చేయాలంటే కాషాయ జెండానే ఎగరాలన్న సందేశంతో మన ముందుకు వస్తున్నారు. మల్కాజ్గిరిలో బీజేపీ జెండా ఎగరవేసేందుకు అసలు యుద్ధం మొదలుపెట్టాడు. పాలకుల ముసుగులో చేసే దౌర్జన్యాలను అంతం చేసేందుకు అక్కడ నరేంద్రుడు, ఇక్కడ రాజేంద్రుడు అంటూ మన ముందుకు వస్తున్నారు. ఈటెల రాజేందర్ తెలంగాణ రాజకీయాల్లో బలమైన నాయకుడిగా ఎదగాలనుకున్నాడు. రాజకీయాలు కేవలం పైసలుంటేనే, పరపతి ఉంటేనో, వారసత్వం ద్వారానో మరి వేరే వాటి వల్ల రాదని తెలుసుకున్నాడు. రాజకీయం ప్రజలతో, ప్రజల కోసం చేయాలనుకున్నాడు. అందుకే ఆయన సొంత నియోజకవర్గం హుజురాబాద్లో పేరు పెట్టి పిలిచే కార్యకర్తలు, సాధారణ పౌరులు వీళ్ళల్లో ఉంటారంటే అతిశయోక్తి కాదు. ఆయన ఇచ్చిన ధైర్యం ఇప్పుడు తెలంగాణ ప్రజలకు కొత్త దిశానిర్దేశం చేస్తుంది. కులాంతర వివాహం చేసుకున్న ఆయన ఆదర్శ భావజాలాన్ని వ్యాప్తి చేశారు. వామపక్ష భావాలున్న ఈటెల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు రైట్ వింగ్ పాలిటిక్స్ వైపు మొగ్గు చూపారు. ఈటెల స్వస్థలం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రం. ఏదైనా చేయాలనే కోరిక ఉండడం, ఆలోచన చేయడం ఎవరైనా చేసే పనే. కానీ ఈటెల మాత్రం తన మార్కు చూపించాలని తప్పించేవారు. అది పౌల్ట్రీ అయినా, పాలిటిక్స్ అయినా రెండింటిలోనూ తనదైన ముద్ర వేసి ఔరా అనిపించుకున్నారు. శత్రువులను సైతం ప్రేమించే గొప్ప మనసు రాజేందర్ది. పౌల్ట్రీ రంగంలో అడుగుపెట్టి ఆర్థికంగా అంచెలంచెలుగా ఎదిగిన ఈటెల అటు రాజకీయాల్లోనూ ఒక్కో మెట్టు ఎక్కారు. కేసీఆర్ తెలంగాణ కోసం కొట్లాడతారని మనసా వాచా నమ్మారు. అందుకే తెలంగాణ కోసం తాను కూడా అదే దారిలో నడిచారు. 2001లో జలదృశ్యంలో టీఆర్ఎస్ స్థాపించినప్పటి నుంచి కేసీఆర్ని ఈటెల గమనిస్తూ వస్తున్నారు. ఆయన వెన్నంటి నడవాలని నిలిచి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. వ్యాపార బాధ్యతలన్నీ ఆ రోజు నుంచి ఆయన భార్య జమున చూసుకోగా రాజేందర్ పూర్తిగా ప్రజలతో మమేకమై పూర్తి జీవితాన్ని రాజకీయాలకు అంకితం చేశారు. అందుకే టీఆర్ఎస్ పార్టీలో కుదుపు వచ్చినప్పుడు హేమహేములు ఓడినా ఈటెలను మాత్రం ప్రజలు ఎప్పుడూ ఆదరించారు. అఖండ మెజారిటీతో గెలిపించి అభిమానాన్ని చాటుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చే వరకు అంటే 2001 నుంచి 2014 వరకు టీఆర్ఎస్ సభలు, సమావేశాలు ఈటెల రాజేందర్ ఆర్థిక సహకారం అందించేవారు. పార్టీకి ఏ సాయం కావాలన్నా రాజేందర్తో మాట్లాడండి అని నాడు కేసీఆర్ చెప్పేవారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వివిధ పనుల నిమిత్తం షామీర్పేటలోని ఈటెల ఇంటికి వచ్చేవారు. ఎవరైనా సరే భోజనం చేయకుండా వెళ్లారంటే అతిశయోక్తి కాదు. టీఆర్ఎస్లో కేసీఆర్ తమ్ముడు అని సంబోధించే వ్యక్తి ఈటెల రాజేందర్ మాత్రమే. అడిగిన వారికి కాదనకుండా సాయం చేస్తారని ఈటెల కుటుంబానికి గుర్తింపు ఉంది. రాజకీయాల్లో ఇప్పటివరకు అవినీతి మరకలు లేని వ్యక్తి ఈటెల రాజేందర్. అలాంటిది ఉన్నట్టుండి తెలంగాణ ప్రభుత్వం ఈటెల రాజేందర్పై అసైన్ భూముల ఆక్రమణ కేసులు బనాయించింది. అభాసు పాలైంది. రాజకీయంగా ఎదుగుతుండానన్న కక్షతో ఈటెల రాజకీయ జీవితాన్ని ధ్వంసం చేయాలని చూశాడు కేసీఆర్. కానీ అరచేతితో సూర్యకాంతిని ఆపడం ఎవరితరం? అదే ఈటెల విషయంలో నిజమైంది. ప్రజల్లో ఈటెల పట్ల కేసీఆర్ ఇమేజ్ రోజు రోజుకి పెరిగిందే కానీ తగ్గలేదు. కేసీఆర్ కుటుంబ సభ్యులు కేటీఆర్, హరీష్ రావు, కవిత తర్వాత టీఆర్ఎస్లో అంతటి ప్రాధాన్యత పొందారు ఈటెల రాజేందర్. ఇదంతా ఎవరో ఇస్తే లభించేది కాదు, వ్యక్తిత్వంతో సాధించింది. సుఖాలు మీరే పొందండి, కష్టం ఉంటే నేనున్నాననే తత్వం ఈటెలది. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా నేనున్నానంటాడు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీఆర్ఎస్ శ్రేణులు వివిధ పనుల కోసం ఈటెల రాజేందర్ను కలిసేవారు. వారందరి సమస్యలకు పరిష్కారం చూపేవారు. పార్టీ పట్ల కార్యకర్తలకు, నాయకులకు నమ్మకం కలిగించిన ధీరుడు ఈటెల రాజేందర్. ఇలా ఒక్కో అడుగు వేసుకుంటూ క్రమేపీ టీఆర్ఎస్లో ఈటెల రాజేందర్ పవర్ సెంటర్గా మారాడు. పార్టీలో నెంబర్ 2 కావడాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేకపోయాడు. రాజకీయంగా ఈటెల రాజేందర్ పార్టీలో ఉంటే ముప్పని భావించారు. అందుకే ఈటెలను టీఆర్ఎస్ నుంచి బయటికి పంపాలని నిర్ణయించుకుని అసైన్ భూముల వ్యవహారాన్ని తెర మీదకి తెచ్చాడు కేసీఆర్. ఈటెలపై అకారణంగా దాడి చేస్తూ బద్నాం చేసే కేసీఆర్ కుట్రలను ప్రజలు ఈసడించుకున్నారు. ప్రజల్లో ఉండే ఈటెలపై ఇలాంటి విమర్శలు చేస్తావంటూ ప్రశ్నించారు. అందుకే హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కేసీఆర్ అండ్ కో 100 కోట్లు ఖర్చు చేసిన ప్రజలు ఈటెలను ఆశీర్వదించారు. కేవలం అభిమానం చూపించడమే కాదు, భారీ మెజారిటీతో గెలిపించి రాజేందర్ తలరాతను మార్చేశారు.
రాష్ట్ర రాజకీయాల్లో కీలక భూమిక పోషించిండని దీవించారు. హుజూరాబాద్ ఎన్నికల్లో ఈటెల విజయం సాధించిన తర్వాత కేసీఆర్ మరింత కక్షపూరితంగా వ్యవహరిస్తుంటే అంతే ధైర్యంగా కేసీఆర్ని ఎదుర్కొంటూ ఈటెల ముందుకు సాగుతున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అగ్ర నేతలు సైతం వెనుకాడితే ఈటెల సాక్షాత్తు సీఎం కేసీఆర్ పై పోటీ చేసి సత్తా చాటారు. గత ఎన్నికల్లో హుజూరాబాద్, గజ్వేల్లో నియోజకవర్గాలు అనూహ్యంగా ఓటమి పాలైనప్పటికీ హుజూరాబాద్ గడ్డ నుంచి 7 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తాజాగా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 14% ఓట్లు రాబట్టడంలో కీలక పాత్ర పోషించారు. కాలికి బలపం కట్టుకున్నట్టుగా రాష్ట్రమంతటా తిరిగి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డారు. తాజాగా లోక్సభ ఎన్నికల్లో పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్రమంతటా ప్రచార భేరీ మోగిస్తున్నారు. మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేసి తెలంగాణలో రాబోయే రోజుల్లో బీజేపీ పాలనకు బాటలు వేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేసే అతి కొద్ది మందిలో బీజేపీ ముఖ్య నేత ఈటెల రాజేందర్ ఒకరు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా అడుగులు వేసిన ఈటెల ఇప్పుడు తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రజల కోసం బీజేపీ పక్షాన కొట్లాడుతున్నారు. నాడు ప్రత్యేక రాష్ట్రం కోసం ఎన్నో త్యాగాలు చేసిన ఈటెల ఇప్పుడు తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు భారతీయ జనతా పార్టీలో అతడే ఓ సైన్యంలా రేయింబవళ్లు కష్టపడుతున్నారు ఈటెల. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అడుగుజాడల్లో నడుస్తున్నారు. తెలంగాణలో కీలక ఎంపీ స్థానాల్లో విజయం కోసం ఈటెల అహరహరం కృషి చేస్తున్నారు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు పార్టీ కార్యక్రమాలతో బిజీగా ఉంటున్న ఈటెల కార్యకర్తలకు మనోధైర్యాన్ని అందించడమే కాదు, ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనను సాకారం చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు. దక్షిణాదిన కర్ణాటక తర్వాత తెలంగాణలో అధికారాన్ని దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్న బీజేపీ తెలంగాణపై చానాళ్లుగా దృష్టి పెట్టింది. అది గత ఎన్నికల్లో కొద్దిగా మిస్ అయింది. కానీ ఈ లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను బీజేపీ గెలుచుకుంటే రేవంత్ సర్కార్కు కౌంట్ డౌన్ మొదలైనట్టే.